వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి ప్రముఖ విద్యా ఉద్యోగ సమాచారం కనుక మనం గమనించినట్లయితే టెట్ దరఖాస్తు చాలా టఫ్ అంటూ ఒక వార్త కనబడుతుంది. 8న జేఏఓ ఎస్ఏఓ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, 10th బయాలజీ మ్యాథ్స్లో మార్కులు, అదేవిధంగా దూర విద్యా డిగ్రీలతో ఇబ్బందా అంటూ ఒక ప్రశ్న, నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల శిక్షణ, సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తులు, రేపటి వరకు సీటెట్ దరఖాస్తుల గడువు పెంపు, అదేవిధంగా టీఎస్పీఎస్సీ జిల్లా కేటగిరీ పోస్టులకు 1:3 నిష్పత్తిలో మరి అభ్యర్థులను పిలుస్తామని ఒక తాజా అప్డేట్. దీని గురించి సపరేట్ వీడియో ఉంది ఈ ఛానల్లో, అది చూడండి. మిగతా వాటిని అయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొకటి సపరేట్ వీడియో చేయడం జరిగింది. టెట్ దరఖాస్తు సంబంధించి వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు, ఫీజు చెల్లింపునకు అభ్యర్థుల పాట్లు, డబ్బు చెల్లించిన జనరేట్ కాని నెంబర్, హెల్ప్ లైన్ను ఆశ్రయిస్తున్న అభ్యర్థులు ఈ నెల 10న ముగిలిన గడువు అంటూ ఒక వార్త కనబడుతుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేస్తామని ప్రయత్నిస్తే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనేది ఈ ఆర్టికల్లో మనకు ప్రధానంగా కనబడుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో ఫీజు చెల్లించినప్పటికీ కూడా జర్నల్ నెంబరు జనరేట్ కావడం లేదు, పేమెంట్ నాట్ డన్ అని వస్తుంది, కొన్నిసార్లు ఎర్రర్ గేట్వే అని వస్తుంది. సో ఎందుకంటే ఇది ఎక్కువ మంది ఎట్ ఏ టైం అప్లై చేయడం వల్ల సర్వర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్బీఐ ఖాతాదారులు ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే తీసుకోవడం లేదు అని టెట్లో 2-3 రోజులుగా అభ్యర్థులకు కొంత ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయని వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. సాంకేతిక సమస్యలు ఉన్నాయి. దీంతో అభ్యర్థులంతా హెల్ప్ లైన్ నెంబర్ని అయితే ఆశ్రయిస్తున్నారు. మరి ఈ పేమెంట్ గేట్వేకు తమకు చెందింది కాకపోవడంతో అక్కడ హెల్ప్ లైన్ సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోతున్నారంటూ మనకు ఒక ఆర్టికల్ ఇక్కడ కనబడుతుంది. టెట్ వెబ్సైట్లో తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి, అభ్యర్థులు సతమతమవుతున్నారు. కొంతమంది వారం రోజుల నుంచి టెట్కు ప్రయత్నిస్తున్న దరఖాస్తు పూర్తి కావడం లేదని మరొక అంశం ఇక్కడ కనబడుతుంది. సరే, అంటే ఇది సాల్వ్ అవుతుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. దాదాపు అందరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే డెఫినెట్గా ఇది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, దీనివల్ల సమస్య ఉంది అంటే డెఫినెట్గా దీన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తారు. అంటే మనం ఇప్పుడే గ్యారంటీ చెప్పలేం, కానీ ఒకవేళ ఇది జెన్యూనిటీ ప్రాబ్లం ఉంది, చాలామందికి సమస్య ఉంది అనుకున్నప్పుడు ప్రభుత్వం పునరాలోచించే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా మీరు 10th వరకు అయితే మ్యాక్సిమం టెట్ కంప్లీట్ చేసుకునేలా చూసుకోండి. తర్వాత 8న జేఏఓ ఎస్ఏఓ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో అకౌంట్స్ ఆఫీసరు, జూనియర్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 8న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ బుధవారం ఒక ప్రకటన తెలిపింది. సో వీళ్ళు అలర్ట్గా ఉండండి. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే మరి వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. అభ్యర్థులు నిర్దేశించిన తేదీలో తప్పనిసరిగా హాజరు కావాలని, మరో అవకాశం అయితే లేదని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఇక 10th బయాలజీ మ్యాథ్స్లో మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి స్టూడెంట్లకు ప్రభుత్వ పరీక్షల విభాగం శుభవార్త చెప్పింది. బయాలజీ మ్యాథ్స్ సబ్జెక్టులో క్వశ్చన్లు సరిగా ఇవ్వని వాటికి మార్కులు కలపాలని డిసైడ్ అయింది. ఇటీవలే 10th పబ్లిక్ పరీక్షలు కంప్లీట్ అయ్యాయి, వాల్యుయేషన్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ సందర్భంగా ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు కలపాలనే దానిపై ఎగ్జామినర్లకైతే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులో 2వ విభాగంలో 6వ క్వశ్చన్ బ్లూ ప్రింట్కు విరుద్ధంగా ఉంది కాబట్టి దాంట్లో 2 క్వశ్చన్లకు మార్కులు ఇవ్వాలని ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించింది. 4 సబ్ క్వశ్చన్లలో తొలి 2 ప్రశ్నలను ఆన్సర్ చేసేందుకు ప్రయత్నించిన ప్రతి స్టూడెంట్కు 2 మార్కులు ఇవ్వాలని, 3-4 ప్రశ్నలకు సరైన ఆన్సర్ రాస్తేనే మార్కులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇది ఇక్కడ చూసుకోండి మీరు. అదే 2వ విభాగంలో 5వ క్వశ్చన్కు ఇంగ్లీష్ మీడియంలో వెజిటేటివ్ అనే పదం లేకుండా ఇవ్వడంతో ఆ క్వశ్చన్కు రిలవెంట్ ఆన్సర్ రాస్తే మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. మ్యాథ్స్ సబ్జెక్ట్లో 3వ క్వశ్చన్ సరిగ్గా ఇవ్వకపోవడంతో తెలుగు మీడియం మినహా మిగిలిన అన్ని మీడియాల్లో దాన్ని రాసేందుకు ప్రయత్నించిన వారందరికీ 2 మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఉర్దూ మీడియంలో మ్యాథ్స్ సబ్జెక్ట్లో 12వ ప్రశ్న ట్రాన్స్లేషన్ సరిగ్గా చేయకపోవడంతో దాన్ని అటెంప్ట్ చేసిన స్టూడెంట్లకు 4 మార్కులు ఇవ్వాలని డిసైడ్ చేశారు. కాగా మార్చి 29న 10th బయాలజీ క్వశ్చన్ పేపర్లో పొరపాటునంటూ ఒక వార్త ఇచ్చారు వెలుగు దినపత్రికలు. దాని ఆధారంగా ఉంది అని ఇక్కడ చెప్పడమే జరిగింది. సో ఇది కొంత రెమెడీ అయితే మనకి కనిపిస్తుంది 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి గవర్నమెంట్. నెక్స్ట్, దూర విద్య డిగ్రీలతో ఇబ్బందా అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. జనరల్గానైతే దూర విద్య అయినా రెగ్యులర్ విద్య అయినా డిగ్రీ ఈక్వల్ ఏనండి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఒక అభ్యర్థి అడగడం జరిగింది, దానికి కెరీర్ కౌన్సిలర్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం మనము. ఆంధ్ర యూనివర్సిటీలో దూర విద్య ద్వారా BA డిగ్రీ, PG పూర్తి చేశాను. ఇలాంటి డిగ్రీలకు ఈ మధ్య విలువ ఇవ్వడం లేదు.
ఉదాహరణకు డిఈడి బీఈడి కోర్సులకు కూడా భవిష్యత్తులో నా డిగ్రీలకు ఇబ్బంది వస్తుందా, వీటికి రెగ్యులర్ డిగ్రీలతో సమాన ప్రాధాన్యం ఎప్పటి నుంచి ఇస్తారు? అయితే రీసెంట్గా మీకు ఓపెన్ స్కూల్ దాంట్లో డిఎడ్ కోర్సులకి డిఎస్ఎల్ ఎలిజిబిలిటీ లేదని ఒక వార్త వచ్చింది. అలాంటి దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్న అడిగినట్టు మనకు కనబడుతుంది. కానీ డిగ్రీ ఇష్యూ వేరండి. డిగ్రీది ఏంటంటే మీకు ఓపెన్లో చేసినా కూడా వాల్యూ ఉంటుంది. కాకపోతే ఒకటి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు రీసెంట్గా కొన్ని ఇష్యూస్ అంటే ఆ యూనివర్సిటీ ఏ స్టేట్ పరిధిలో ఉందో ఆ స్టేట్ పరిధిలో ఉన్నటువంటి స్టడీ సెంటర్స్లో ఎలిజిబిలిటీ ఉంది. కొన్ని యూనివర్సిటీస్కి మాత్రం నేషనల్ వైడ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. సో అలాంటివి మీరు ప్రధానంగా చూసుకోండి. అదేవిధంగా యూజీసీ గుర్తింపు ఉందా లేదా జాయిన్ అయ్యే ముందే మీరు ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. ఎక్స్పర్ట్స్ ద్వారా సలహా తీసుకొని మీరు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయండి. మంచి అంటే ట్రాక్ ఉన్నటువంటి యూనివర్సిటీలు మీకు అలాంటి వాటితో ఇబ్బంది లేదండి. కొన్ని చోట్ల మీరు గమనిస్తున్నారు పేక్ డిగ్రీలు ప్రదానం చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి మాత్రం మోసపోకుండా మీరు చూసుకోండి. ఇక డిగ్రీ పీజీలను ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివినా రెగ్యులర్ చదివినా వాటి విలువలు ఎలాంటి మార్పు ఉండదు. అన్ని రకాల డిగ్రీలను వివిధ యూనివర్సిటీలు యూజీసీ గైడ్లైన్స్కు లోబడే జారీ చేస్తాయి. డిగ్రీని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివిన చాలామంది కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపిక కావడం అనేది మనం గమనించవచ్చు. డిగ్రీ పీజీ రెగ్యులర్గానే చదివి ఉండాలని ఏం లేదు. స్వల్పంగా కొన్ని బోధన పరిశోధన ఇంటర్వ్యూలో మాత్రం రెగ్యులర్ డిగ్రీలకు కొంత ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది సహజంగా జరిగేది. అది ఇటీవల యూజీసీ జారీ చేసిన అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ నిబంధనల ప్రకారం రెగ్యులర్ దూర విద్య ఆన్లైన్ ద్వారా చదివిన కోర్సుల మధ్య డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. జాతీయ విద్యా విధానం 2020 పూర్తి స్థాయిలో అమలైనప్పుడు అన్ని రకాల డిగ్రీలను ఒకే విధంగా పరిగణించే అవకాశం అయితే ఉంది. బీఈడి డిఈడి లాంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను రెగ్యులర్గా మాత్రమే చేయాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలు అయితే చెప్తున్నాయి. ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను దూర విద్య ద్వారా చేసే అవకాశము లేదు. అదేవిధంగా ఇంజనీరింగ్, మెడిసిన్, ఎల్ఎల్బి లాంటి ప్రొఫెషనల్ కోర్సులను కూడా దూర విద్యా విధానంలో చేసే అవకాశం లేదు అని ఇక్కడ ఒక ఆన్సర్ అయితే మనకు కనబడుతుంది. సో మీరు అభ్యర్థులు ప్రధానంగా గమనించండి. ఏదైనా కానివ్వండి అంటే రెప్యూటెడ్ యూనివర్సిటీస్ అంటే ఫేమస్ యూనివర్సిటీస్ వాటికి గుర్తింపు అన్నీ ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీస్ ఆఫర్ చేసే కోర్సులలో ఏ ఇబ్బంది ఉండదు. కానీ నామ్స్కి విరుద్ధంగా ఏదైతే యూనివర్సిటీస్ ఏవైనా అట్లా ఉంటే మీరు అలర్ట్ అయిపోయి అలాంటివి చేసి మళ్ళీ టైం వేస్ట్ చేసుకొని ఇబ్బంది పడకండి. సో అది ఇక్కడ ఒక ఆన్సర్ అయితే మనకు రావడం అనేది జరిగింది. బీఎడ్ కూడా మీకు ఇగ్నోలో బీఎడ్ అందిస్తున్నారు. దానికి వాల్యూ ఉంది, మీరు గమనించండి. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మీరు చూసుకొని అలాంటి కోర్సెస్ ఎలిజిబుల్లా కాదా అని వెరిఫై చేసుకున్న తర్వాతనే ప్రాపర్గా మీరు అడ్మిషన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సులో శిక్షణ. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణకు దరఖాస్తులను కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ పిఎస్ఆర్ లక్ష్మి తెలిపారు. ఈ నెల 15 ఉదయం 10 గంటలకు సంస్థ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో మంచి ట్రైనింగ్ ఇస్తారు. వివిధ సర్టిఫికెట్ కోర్సు సంబంధించి చాలా వాల్యుబుల్ అది. సైబర్ సెక్యూరిటీ కోర్సులు చాలా ఇంపార్టెంట్ అండి. సైబర్ సెక్యూరిటీకి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ కోర్సులకు ఈ నెల 15 లోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఇన్ సైబర్ లా కోర్సులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వెరీ ఇంపార్టెంట్ ఇది. రేపటి వరకు సీటెట్ దరఖాస్తుల గడువు పెంపు. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తుల గడువును సిబిఎస్ఈ పొడిగించింది. జూలై సెషన్ దరఖాస్తుల గడువు మంగళవారం 9గా దాన్ని ఈ నెల 5 వరకు పొడిగించింది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి. 2 వీడియోస్ అయితే మీకు ఛానల్ ఇవ్వడం జరిగింది. ఒకటి ప్రత్యేకంగా టీఎస్పీఎస్సీ అప్డేట్ సపరేట్ వీడియో ఇచ్చాను, మిగతా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి లేటెస్ట్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా మీకు అందిస్తాను. పోదామారా చిన్ను.